ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి ప్రభువుకు నేను కృతజ్ఞుడినై ఆయన స్తుతిస్తున్నాను. ఈరోజు మీకు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం దేవుని వాక్యానుసారంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకంలో ప్రతి పని చేసే విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఒక భయముతో మనం కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మా పాప చదువుకునే స్కూల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, పాపను తీసుకొని స్కూల్ కాడికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపని లోపలికి టీచర్ గారు రానివ్వలేదు. పాప వచ్చి నాకు చెప్పింది, డాడీ టీచర్ లోపలికి రానివ్వట్లేదు అనింది. అంటే ఎందుకన్నమ్మా అని వెళ్ళి అడిగితే, సెలవు పెట్టింది కదా మీ పాప, మరి లెటర్ ఇవ్వలేదు కాబట్టి లెటర్ మీద మీరు సైన్ చేసి ప్రిన్సిపాల్ సంతకం కూడా చేసి ఇవన్నీ చేసి ఆ లెటర్ తీసుకొచ్చి నాకు ఇస్తే అప్పుడు వచ్చి లోపల కూర్చోండి అని వాళ్ళు చెప్పారు. మరి మేము సంవత్సరానికి వచ్చేసి ఎన్నో వేల రూపాయలు పోసి మేము చదివిస్తున్నాం. ఎన్ని వేల రూపాయలు పోసినప్పటికీ కూడా ఆ స్కూల్కి ఒక క్రమం అనేది, ఒక పద్ధతి అనేది ఉంది. ఏంటంటే, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ స్కూల్ పిల్లలు సెలవు పెట్టినప్పుడు ఒక లెటర్ ఇవ్వాలి, తల్లిదండ్రులు సంతకం చేయాలి. అలాగే ఆ యొక్క ప్రిన్సిపాల్ సంతకం ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఆమెకి లీవ్ లెటర్ ఇస్తారు. ఆ తర్వాత ఆమె సెలవు పెట్టవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్కూల్కి రావడానికి ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక అనుమతి ఉంటుంది. అలాగే ఏ ఉద్యోగం చేసినా, ఎలాంటి జాబ్ చేసినా కూడా పై అధికారులకు మనము లోబడి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి లోబడ్డాలి. ఎందుకంటే వాళ్ళకి మనం లీవ్ పెట్టాలి, ఒక లీవ్ లెటర్ తీసుకు ఇవ్వాలి. వాళ్ళు సంతకాలు చేసి ఆ లీవ్ వాళ్ళు గ్రాంటెడ్ చేసినాక మనము సెలవు దొరుకుతుంది మనకి. ఈ విధంగా ప్రతి జాబ్లో ఉంటుంది. అది చిన్న జాబ్, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, ఏ జాబులోనైనా కూడా ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా మరి సమాధానం చెప్పకుండా అయితే మానుకోరు అనమాట. ప్రతి దానిలో కూడా ఒక సమాధానకరంగానే, ఓ పద్ధతిగానే వారు సెలవు తీసుకుంటారు. ఆ విధంగానే వారికి సెలవు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగానే మరలా జాబ్లో జాయిన్ అవ్వటం అనేది, ఓ పద్ధతి అనేది, ఒక క్రమం అనేది ఉంటుంది. కానీ ఈ లోకంలో ఒక క్రమం లేనిది ఏంటంటే క్రైస్తవులకి. ఈ లోకంలో క్రైస్తవ సంఘాలకి కానీ క్రైస్తవ బిడ్డలకు కానీ క్రమం లేదు. ఏంది పాస్టర్ గారు మీరు ఇలా మాట్లాడతారు అంటే, సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, విశ్వాసులను చూస్తున్నాం. ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టం అయితే ప్రార్థనకు వస్తారు, లేకపోతే మానుకుంటారు. అది ఉపవాస కూడికే కావచ్చు, ఒకవేళ ఆరాధనే కావచ్చు, అది ఏదైనా సరే, ఎలాంటి కూడికైనా కూడా వాళ్ళ ఇష్టం. చూడండి, ఒక లోకంలో జీవనోపాధి కొరకు చేస్తున్నటువంటి పని విషయంలో ఇంత బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఒక రోజు నీ కుమారుడు బడికి వెళ్ళకపోతే నువ్వు వాడిని కొట్టి, మరి నీ కుమార్తెను కొట్టి ఇబ్బంది పెట్టి ఏదో రకంగా తీసుకొని వెళ్ళి వాడిని బలవంతంగా ఆ స్కూల్ బస్ ఎక్కించడమో, లేకపోతే ఇంకో రకంగా ఏదో రకంగా వాడిని తీసుకెళ్ళి ఆడు వదిలేసి వస్తావు. ఎందుకు? వాడు బాగుపడాలని. వాడి లోకంలో వాడు చదువుకుంటే జ్ఞానవంతుడైతే వాడికి ఉద్యోగం వస్తుంది. రేపొద్దున వాడికంటూ వాడి కాళ్ళ మీద నిలబడతాడు. కుటుంబం అంతా ఇదంతా కూడా ఒక పద్ధతిగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులుగా నీ బాధ్యతలు నువ్వు చేస్తున్నావు. మరి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు దేవుని సేవకుడు గద్దించినప్పుడు, మరి దేవుని సేవకుడు మరి మందలించినప్పుడు, మరి ఎందుకు మీరు లోబడలేకపోతున్నారు? దేవుని బిడ్డలరా, మీరు లోబడలేకపోవడానికి గల కారణం ఏంటి? ఈ లోకము మీరు శాశ్వతం అని మీరు అనుకుంటున్నారేమో కానీ, ఈ లోకంలో నీకంటే గొప్పవారు, నీకంటే విద్యావంతులు, నీకంటే బలవంతులు, ధనవంతులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు వాళ్ళు లేరు. చాలా మంది కాలగర్భంలో కలిసి అందరు వెళ్ళిపోయారు. నీవు నేను పెద్ద గొప్పవాళ్ళం కాదు, జ్ఞానులం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులందరికంటే కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాల కంటే, అన్ని అధికారాల కంటే కూడా సర్వాధికారము కలిగిన వాడు దేవుడు.
మరి దేవుని బిడ్డగా నీకేదన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా? నువ్వేనాడన్నా దేవునికి భయపడుతున్నావా? ఓ ఉపవాస ప్రార్థనకి క్రమంగా రావు, ఓ చర్చికి క్రమంగా రావు, ఓ క్రమమైన ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతావు. ఓ బాధ్యత లేని బిడ్డగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావో నీ మనసుకు నాకు తెలియదు, కానీ అదైతే క్రమం కాదు. అది దేవుని బిడ్డలకు అసలు క్రమమే కాదు. ఎందుకు నేను ఇన్ని మాటలు చెప్తున్నానంటే, దైవజనుడు గద్దించినప్పుడు నువ్వు లోబడలేకపోతున్నావు, దైవజనుడు మరి హెచ్చరించినప్పుడు నువ్వు బాధపడుతున్నావు, దైవజనులు ఏదైనా మాట్లాడినప్పుడు ఫీల్ అయిపోతున్నావు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? శరీర సంబంధంలో ఉద్యోగాలు చేసే కాడ నేను ఎన్ని మాట్లాడుతున్నారు, నీ స్కూల్లో ఎన్ని మాట్లాడుతున్నారు పిల్లల్ని, మరి మీరు ఇళ్ళ కాడ మీ పిల్లల విషయంలో మీరెంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు? దేవుని సేవకుడుగా మరి కాపరి నిన్ను గద్దించడం తప్ప, నువ్వు క్రమముగా రమ్మనడం, సమయానికి రమ్మనడం అనేది మరి తప్ప? అది చెప్పండి, అది తప్పు కాదు కదా. నేను ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీరు బైబిల్ కరెక్ట్గా మీరు చదివితే, లేదంటే దేవుని వాక్యం మీరు కరెక్ట్గా వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఈ లోకములో మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో ఏముందంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, ఇక్కడ ఏముందంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎవరైతే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరులైతే రాయబడతాయో వాళ్ళే పరలోకములోకి ప్రవేశిస్తారంట. ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి అక్కడ అనుమతి లేదు. అక్కడ నిషిద్ధమైనది కానీ, అబద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, దానిని జరిగించే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ప్రవేశించరు. అందుకనే దేవుడు అంటాడు, అక్రమముగా ప్రవర్తించే వాళ్ళు ఎవ్వరు కూడా, అంటే అక్రమం అంటే క్రమము లేని వారు అని అర్థం. దేవునికి భయపడని వారు, క్రమము లేని వారు, లోబడని వారు, వీళ్ళంతా కూడా ఏంటంటే అందులో ప్రవేశించలేరు. ఒకరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళకపోతే నీ శాలరీ కట్ అవుతుంది, ఒకరోజు నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే అక్కడ నీకు హాజరుపడదు. మరి ఇవన్నీ క్రమంగా నీకు తెలిసినప్పుడు మరి దేవుని మందిరంలో కూడా నీకు ఒక హాజరు అనేది దేవుడు వేస్తున్నాడు అనే సంగతి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకంటే జీవగ్రంథంలో నీ పేరు ఒకవేళ ఉంటే ప్రవేశిస్తావు. ఒకవేళ కంటిన్యూగా కొంతకాలం పాటు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, జాబ్కి వెళ్ళకపోయినా ఏం జరుగుతుందంటే స్కూల్లో పేరు తీసేస్తారు, జాబ్కి వెళ్తే నీ స్థానంలో మరొకళ్ళు పెట్టుకుంటారు. అంతేగాని ఖాళీగా అయితే ఉండదు కదా, నీకోసం పని ఆపుకోరుగా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి దూరం అయితే జీవగ్రంథంలో నుండి నీ పేరు తీసివేయబడుతుంది. ఆనాడు మోషేతో కూడా మరి దేవుడు ఒక మాట చెప్తాడు, వీళ్ళంతా కూడా నా ఎదుట పాపము చేశారు, వీళ్ళందరి పేర్లను జీవగ్రంథంలో నుంచి నేను తుడిచివేస్తున్నానని మోషేతో దేవుడు చెప్పినప్పుడు, మరి మోషే ఎవరు? సేవకుడే, దేవుని సేవకుడు. మరి సేవకుడే బతిలాడుకున్నాడు, విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 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 వారి పేర్లు తీసివేయొద్దు, ఒకవేళ వారి పేర్లు తీసేయాలన్న ఆలోచన నీకుంటే ముందు నా పేరు తీసేయి. ఐగుప్తు దేశం నుండి మరి ఇంత దూరం తీసుకొని వచ్చింది వాళ్ళని ఈ విధంగా చేయడానిక మనము అని చెప్పి దేవుని దగ్గర మరి సేవకుడు బతిలాడుకున్నప్పుడు దేవుడు వారికి క్షమాపణ కలుగు చేస్తాడు. మరి ఇంత ప్రయాసపడి ఉపవాసాలుండి, మరి ఇంత ప్రయాసపడి మీ ఇళ్ళమ్మడి తిరిగి మీకోసం ప్రార్థన చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తున్నాము? మీ కానుకల కోసం కాదు, మీ దశమ భాగాల కోసం కాదు, మీరేదో పెడతారని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో ఉన్న దేవునికి మిమ్మల్ని అప్పగించడానికి ఒక కాపరిగా, ఒక వాచ్మెన్, దేవుని పనివాడిగా, ఓ వాచ్మెన్ గా, ఒక పనోడులాగా ఇంత చాకిరీ చేసి, ఇంత కష్టపడి రాత్రనక పగలనక ప్రార్థనలు చేసుకుంటూ, మీరు పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ మీ కొరకు ఇంత ప్రయాసపడుతున్నానికి కారణం ఏంటో తెలుసండి? ఇది దేవుని పని, దేవుడు అప్పగించిన బాధ్యత. మిమ్మల్ని దేవునికి అప్పగించాలి, అది నా బాధ్యత. దేవునికి మిమ్మల్ని అప్పగించే బాధ్యత నాది. ఎందుకంటే దేవునికి ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఆయన లెక్కపత్రం లేని దేవుడు కాదు. మనుషులకే లెక్కలు ఉన్నప్పుడు, మనుషులకే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఒక సేవకుడుగా నాకెంత ఉండాలి?
మరి మనుషులు ఎంతగానో ఆలోచిస్తే ఈ లోక సంబంధమైన పనుల గురించే మీకు అంత భయము, అంత ఆలోచన ఉన్నప్పుడు ఓ దేవుని సేవకుడిగా నాకెంత ఆలోచన ఉండాలి. రోజు ఒక వ్యక్తి దేవుని మందిరానికి రాలేదంటే కాపరిగా ఎంతో బాధ ఉంటుంది. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి, దేవుడు అడుగుతాడు. మరి ఆ భయం మీకుందా? చెప్పా చేయకుండా ఎగ్గొడతారు, చెప్పా చేయకుండా మానుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళిపోతారు. ఒక సమాధానం ఉండదు, ఓ పద్ధతి ఉండదు. దీన్ని ఏమంటారంటే అక్రమం అంటారు. ఇది నిషిద్ధమైంది, ఇది అబద్ధమైంది, ఇది వ్యతిరేకమైన మనస్సు, ఇది అపవాదికి సంబంధించిన లక్షణాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు మనసు మార్చుకుంటే సరి, లేదైతే దేవుని చిత్తం చాలా భయంకరంగా ఉంటుంది. మీ ఆలోచన మార్చుకోవాలి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు మారాలి, మీరు మారు మనసు పొందండి. ఏదో ఒకటి చెప్తే పాస్టర్ గారు వింటారులే అనుకుంటే కాదు, దేవుడు వినడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో సమస్తం ఎరిగిన వాడు దేవుడు. ఆయన కన్నులు కప్పి నువ్వేం చేయగలవు? నా దగ్గర నాటకాలు ఆడొచ్చు, నా దగ్గర అబద్ధాలు ఆడొచ్చు, నా దగ్గర ఎన్ని వేషాలు అనేయచ్చు. మరి దేవుని దగ్గర మనం ఏ నాటకాలు, ఏ వేషాలు మనం వేయలేము. ఎందుకంటే నా కళ్ళు నేను చూడలేను, నా ఎదురున్నదే నాకు కనపడుతుంది, నా వెనకున్నది నాకు కనపడదు. కానీ దేవుడు సర్వ సృష్టికర్త గనుక ఆయన సమస్తాన్ని చూడగలడు. కాబట్టి ఆయనకి మనం భయపడక తప్పదు, ఆయనకు లోబడాలి. ఒక రెస్పాన్సిబుల్ కలిగి మనం ఉండాలా, భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, శ్రద్ధ కలిగి ఉండాలా. ఈరోజు ఉపవాస కూడికి నేను వెళ్ళలేదు అంటే దేవునికి నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ మా కొరకు కాపరి లేదంటే పాస్టర్ గారు ఎదురు చూస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మన కొరకు. దేవునికి ఏం సమాధానం చెప్పాలన్న భయం నీకు ఉండాలా. ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేదంటే నీకు భయం ఉండాలా. ఏం చెప్పాలా? చూడండి, ఒక్కరోజు బడికి వెళ్ళిపోతే పిల్లోడు భయపడుతున్నాడు పొద్దుగాల వెళ్ళటానికి. టీచర్ ఏమంటాడో, ప్రిన్సిపాల్ ఏమంటదో అని. మరి మీకు ఆ భయం లేదే? భయం లేని భక్తి వ్యర్థమండి. ఇకనైనా జాగ్రత్త కలిగి ఉంటారని. నాకు లోబట్టం కదండి, దేవునికి లోబడిన వారు కాపరికి ఎలాగైనా లోబడతారు. దేవునికి భయపడిన వారు కాపరికి భయపడతారు. ఇంట్లో తల్లిదండ్రులనే లెక్క చేయలేనోడు బళ్ళు ఉపాధ్యాయుడిని లెక్క చేస్తాడు. మీరే గమనించండి. దేవుడు అంటే భయం లేని వాళ్ళు పాస్టర్ని లెక్క చేస్తారు. మీరు ఎవరికి భయపడరు. ఎందుకంటే అహంకారం, గర్వం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయం. ఏంది ఆయనకి చెప్పేది? మన ఇష్టం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఈ చర్చి కాకపోతే దేశమేమైనా గొడ్డుపోయిందా అంటాం. దేశమేం గొడ్డుపోలేదు. ప్రభువు ఒక మాట అంటాడు, యెహోవా మందిరంలో నాటబడాలి. పిచ్చోళ్ళు తిరిగినట్టు, బ్రెయిన్లెస్ వాళ్ళు తిరిగినట్టు ఆ మందిరం ఆ మందిరం ఆ మందిరం అని దేశాలు పట్టుకొని తిరగటం కాదు. ఒక దగ్గర నాటబడితే నువ్వు ఫలిస్తావు. అది ఎక్కడైనా సరే నువ్వు నాటబడితే ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు చెప్పబడిన ప్రతి మాట అనేకుల హృదయాల్లో నాయన ఒక ఆత్మీయ భయాన్ని కలిగించును గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక. వారి తప్పులు వారు సరి చేసుకుని, వారి ఆలోచనలు తలంపులు మార్చుకొని ఇకనైనా కూడా నీకు లోబడే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు. నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఒంటి మీద వేసుకున్న వస్త్రాన్ని మార్చినట్టుగా పాస్టర్లను మార్చడము, సంఘాలను మార్చడము, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన కలిగిన విశ్వాసులకు బుద్ధి జ్ఞానం అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఒంటి మీద బట్టలు మార్చినట్టే మార్చేస్తా ఉన్నారు ప్రభువా. అయ్యా కనికరించండి. అలాంటి బిడ్డలను క్షమించి ఒక స్థలములో, ఒక మందిరములో అయ్యా వారు నాటబడినట్లు, వారు ఫలించి అభివృద్ధి చెందినట్లుగా, వారి కుటుంబాలు క్రీస్తు అనే బండ మీద కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉండులాగున మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించి మీరు మహిమ పొందమని, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురని లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రతి కుటుంబం దీవించబడును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.